నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. నేను శివాని. ఆ నియోజకవర్గంలో రాజకీయాలన్నీ ఇప్పుడు శాలువా చుట్టే తిరుగుతున్నాయట. అక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం భూమి పూజ జరిగిన టాపిక్ మాత్రం శాలువా కోసమేనట. వేదికపై ఉన్న అందరికి మర్యాద చేసి ఒక్క ఎమ్మెల్యేకు మాత్రం మినహాయింపునిచ్చారట. ఇది ప్రోటోకాల్ పొరపాట లేక రాజకీయ తెర వెనక జరిగిన ఒక రాజకీయ సంకేతమా? అసలింతకీ ఈ శాలువా కథ ఏంటి, ఎక్కడ జరిగింది? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాలలో కొన్ని సందర్భాలలో గంటల కొద్దీ ఇచ్చే స్పీచ్ల కంటే వేదికలపై జరిగే చిన్న చిన్న యాక్షన్స్ జనాలలోకి పెద్ద పొలిటికల్ మెసేజ్ను తీసుకువెళ్తాయి. ఇప్పుడు జగిత్యాలలో సరిగ్గా అదే జరిగింది. కేంద్రీయ విశ్వవిద్యాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు, వీఐపీలకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగా శ్రావణి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. వాస్తవానికి ఈ అధికారిక ప్రోగ్రాంలో ఆమెకు ఎలాంటి అఫీషియల్ ప్రోటోకాల్ లేదు. కానీ అక్కడికి కమలం పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ వచ్చారు కాబట్టి ఆమె మర్యాదపూర్వకంగా శాలువా కప్పుతూ వచ్చారు. ఇక వేదికపై పక్కనే ఇతర ముఖ్యులు కూడా ఉండడంతో వాళ్లను కూడా గౌరవించారు. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దగ్గరకు వచ్చేసరికి బోగా శ్రావణి చేతిలోని శాలువా ఒక్కసారిగా మాయమైపోయింది. దీంతో అక్కడున్న నేతల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. వేదికపై శాలువాలు అప్పటికప్పుడు అయిపోయాయా, లేక కావాలనే పొలిటికల్ లెక్కలు మార్చేశారా అంటూ సెటైర్లు పేలాయి. ఈ వ్యవహారం బయటకు వచ్చాక ఇది కేవలం పొరపాటున జరిగిన చిన్న పొరపాట, లేక పక్కా స్కెచ్ ప్రకారం ఇచ్చిన సైలెంట్ సిగ్నలా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో వస్తున్నాయి. రాజకీయాలలో శాలువా అంటే కేవలం ఒక వస్త్రం కాదు, అదొక పబ్లిక్ రెస్పెక్ట్కు ప్రతీక. వేదికపై ఉన్న అందరికీ ఒకే రకమైన మర్యాద ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గానికి సుప్రీం అయిన ఎమ్మెల్యేకు మాత్రం మినహాయింపు ఇస్తే అనుమానాలు రావడం అత్యంత సహజమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల రాజకీయాలలో స్థానిక నేతల మధ్య అంతర్గత విభేదాలపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ ఈ ఇన్సిడెంట్ మరింత అగ్గిరాజేసింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు లోపల ఉన్న అసంతృప్తిని ఇలా పబ్లిక్ వేదికపై ప్రదర్శించారా అన్న డిబేట్ నడుస్తుంది. ఇక ఈ శాలువా ఎపిసోడ్పై ఇరు వర్గాల అగ్రనేతలు ఎవరూ ఇప్పటివరకు అధికారికంగా నోరు వెప్పలేదు. కానీ పొలిటికల్ గ్రౌండ్లో మౌనం కూడా ఒక్కోసారి పెద్ద తుఫానుకు సంకేతంగా భావిస్తారు. కొంతకాలంగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ శ్రావణికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కి మధ్య పొలిటికల్ ఈక్వేషన్స్ అస్సలు బాలేవనే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగా ఉంది. చాలా సందర్భాలలో వీరి మధ్య ఉన్న కోల్డ్ వార్ బహిర్గతమైంది కూడా. ఈ పాత పగలను మనసులో పెట్టుకునే శాలువా ఘటన చోటు చేసుకుందని, ఇది ఏమాత్రం ప్రోటోకాల్ లోపం కాదని, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేను అవమానించడానికే శ్రావణి ఇలా చేశారంటూ సంజయ్ కుమార్ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. దీని వెనుక పక్కా పొలిటికల్ క్లారిటీ ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై ఇరు వర్గాల నేతలు స్పందన కానీ వివరణ కానీ బయటకు రాకపోయినా లోపల మాత్రం ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారట. తమను అవమానించిన శ్రావణికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారట ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుచరులు. మొత్తానికి జగిత్యాలలో శాలువా చుట్టూ మొదలైన ఈ చిన్న ఘటన ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది. ఇది కేవలం ప్రోటోకాల్ లోపమా, లేక పార్టీలోని అంతర్గత విభేదాలకు అద్దం పట్టిన సంఘటన అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే రాజకీయాలలో చిన్న చిన్న సంకేతాలకు పెద్ద అర్థాలు వెతికే సంప్రదాయం ఉంది. ఈ ఘటన కూడా అలాంటి చర్చకే తెరతీసింది. సంబంధిత నేతలు స్పందిస్తేనే అసలు విషయం ఏంటన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.